ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. అందరికీ నమస్కారము. నేను మీ పుష్పను. ఇవాల్టి వీడియోలో సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని ఏ విధంగా ఇవ్వాలి, రథసప్తమి పూజా విధానం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాము. మరి రథసప్తమి నుంచి మాఘమాసంలో అలాగే మాఘపు ఆదివారాలు చేస్తారు కదా! అప్పుడే చేయాలని ఏమీ లేదు. ప్రతినిత్యము ప్రతిరోజు కూడా సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించవచ్చు. సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించడం వలన ఎటువంటి శారీరక వ్యాధులు రావని చెబుతారు. శాస్త్రం ప్రకారము అర్ఘ్యాన్ని ఎందుకు ఇవ్వాలి అంటే, సూర్యనారాయణ మూర్తికి ఇలా అర్ఘ్యాన్ని విడిచిపెడితే ఆ నీటి బిందువులు మంత్రపూర్వకమైనటువంటి ఊర్ధ్వ మార్గంలో ఆకాశం వైపు పయనించే మందేహులు అనే రాక్షసులను సంహరిస్తాయట. సూర్యనారాయణమూర్తి ఉదయించే అస్తమించే అపరాహ్న 3 కాలాలను కూడా ఆయనతో యుద్ధం చేయమని పోరాటాన్ని మందేహులు అనే రాక్షసులు సూర్య భగవానుని చుట్టుముట్టి పీడిస్తూ ఉంటాయట. ఆ రాక్షసులందరినీ ఎదుర్కొనడానికి సూర్యనారాయణమూర్తి సైన్యం అంటే మనమందరం కూడా, అంటే బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులు, యతులు అందరూ కూడా ఆ నీటిని సూర్య భగవానునికి వదిలేస్తే ఆ నీటి బిందువులు మందేహులను సంహరిస్తాయని శాస్త్ర ప్రకారం తెలియజేయబడుతుంది. లౌకికార్థ ప్రకారము ఏమిటి అంటే, మందము అంటే బద్ధకం, మందకోడితనము అని అర్థం. సూర్యోదయ కాలంలో అర్ఘ్యం వదిలిపెడితే బద్ధకం పోతుందని కూడా పెద్దలు చెబుతుంటారు. మరి మనము అర్ఘ్యాన్ని వదిలిపెట్టేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకొని ఆ రాగి చెంబులో కొన్ని ద్రవ్యాలు వేయాలి. రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో పసుపు, కుంకుమ, గంధము, అలాగే ఎర్రని అక్షింతలు, ఎర్రటి పువ్వు వేయాలి. మనం రాగి చెంబును పట్టుకున్నప్పుడు రాగి చెంబు మన చేతి యొక్క చిటికెన వేలు అలాగే బ్రొటన వేలు కూడా తగలకుండా మాత్రమే రాగి చెంబుతో మనము దేవుడికి, సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని వదలాలండి. అలా అర్ఘ్యం వదిలిన తర్వాత ఆ నీళ్లు కింద పడకూడదు. ఒక ప్లేట్లో పడేలాగా చూసుకొని ఆ నీళ్లు తీసుకెళ్ళి మనం తులసి కోటలో తులసి అమ్మవారు దగ్గర మొదలలో వేయాలండి. అలా మనం పూజ చేసుకోవాలి.